మన గణేష్ ఈవెంట్కి టీ షర్ట్స్ అండ్ టవల్స్ రెండు తెప్పించినాం. నార్మల్లీ మన పేరెంట్స్ టవల్ వేసుకున్నప్పుడు చూసిర్రచ్చు, వీడు ఇగో స్కూల్లో వేసుకుంటుండే, ఇంటర్ చేసినప్పుడు వేసుకుంటే, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా వేసుకుంటుండే. ఒకసారి వీడిని ఇంకా పబ్బుకు పట్టుకపోయినా అప్పుడు టవల్ వేసుకుని వచ్చిండు. సో అది ఎందుకు వేసుకుంటారో మన సత్యబాబు అని అడుగుదాం, ఎందుకంటే వీడు ఎప్పటి నుంచో వేసుకుంటుండు. ఇది గ్రీన్ తువాల్ అనేది మన వ్యవసాయానికి ఒక గుర్తింపు. అలాగే పంటలు కూడా మనం గ్రీన్గా ఉంటాయని చెప్పేసి, మన సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఒక గుర్తింపు ఇది వేసుకుంటాము. ఇప్పుడు ఎప్పుడన్నా చిన్న చిన్న అవసరాలకి ఇప్పుడు మనం తోటలోకి పోతారు, పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇప్పుడు చెమట వస్తుంది, చెమట వచ్చినప్పుడు తుడుచుకోనేకి అట్లా అన్ని విధాలుగా, ఇప్పుడు ఎండ కొట్టినప్పుడు నెత్తికి చుట్టుకోనికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ వేసుకునే కారణం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా రైతు బిడ్డలమే, అందరు అమ్మ నాన్నలు రైతులే. వాళ్ళకి గుర్తింపుగా ఈడ కూడా మేము ఈ కండువా అనేది వేసుకోవడం జరిగింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మస్తు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా కదా, ఎందుకు తెలుసా? ఈరోజు ఏం చేస్తున్నాం చెప్పు. కరెక్ట్ చెప్పరా? గాలి వస్తుందా? ఇంతకు ముందు తిన గాలి వస్తుంది అన్నాడు కదా, నువ్వు అది నాకు గాలేదు. నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. దేవుడు టైంలకి ఇవన్నీ కుక్క జోకులు అవసరమా? గణేష్ లడ్డు టోకెన్, ఒక్క టోకెన్ $10. ఇప్పటి వరకు 277 మంది తీసుకున్నారు టోకెన్లు. మేము పెట్టుకున్న టార్గెట్ 300. నాకు తెలిసి ఇంకా వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ అయిపోతాయి అనుకుంటున్నాము. సో సక్సెస్ఫుల్లీ లడ్డు మన కుశాల్ బ్రో 10 టోకెన్లు తీసుకున్నాడు, మన విజయ్ బ్రో ఒక 15 టోకెన్లు తీసుకున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. తీసుకున్నా. సో ఆల్మోస్ట్ 300 అయిపోతాయి. సక్సెస్ఫుల్ గా మా ముగ్గురిలో ఒకవేళ లడ్డు మా ముగ్గురులో ఎవరికైనా నచ్చింది అనుకో, యూట్యూబ్ లో కింద మీ అడ్రస్ పెట్టండి, కొరియర్ చేస్తాం. నైస్, మంచి ఆలోచన. ఓ లడ్డు టోకెన్లకు చాలా డిమాండ్ ఉంది, చూడండి ఎట్లా రాపిస్తున్నారు. ఈ బుక్ కూడా అయిపోయేటట్టున్నది. యాక్చువల్లీ 3 బుక్స్ అయిపోయినాయి. ఈ లడ్ల కోసం కొట్టుకుంటారు. అదేనా? నమస్తే నమస్తే. ఎట్లుంది? ఎలా జరుగుతుంది? సూపర్ జరుగుతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. వంటలన్నీ పూర్తి అయిపోయినాయా? అజయ్ గారు మన సాంబార్ స్పెషలిస్ట్. ఓకే, ఇదంతా అందరు కలిసి చేయడం జరిగింది. అది ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ సెక్షన్ పక్కకు అరేంజ్ చేసినాక చూపిస్తా, ఎందుకంటే ప్రతిసారి కుకింగ్ సెక్షన్ చూపిస్తున్నా కదా, ఈ పబ్లిక్ ఆగమైతే రీడేంద్ర ఊకే కుకింగ్ చూపిస్తుందని. పబ్లిక్ వాంట్స్ దట్. అతి శశికాంత్ అని ఉపవాసం ఉన్నాడట, ఎందుకు గట్టి చెప్పు. పొద్దుగానే మన చాయ్ లో 2 తింటే 6 ఇడు నువ్వురా. చాయ్ లో కార్లు ఎందుకు వేసుకున్నారా? ఓ కారు దట్ట. ఓకే అయితే ఓకే. మావాడు వినోద్ గాడు సడ్డాకుడు ఎన్ని రాస్తాడు రా? దీన్ని పేరు ఒకటి రాస్తాడు, నువ్వు 10 రాసినావు, మీ సడ్డాకుడుతో 2 రాపిస్తా. 3 రాయిరా పోనీ ఆడుకోసం. వీళ్ళిద్దరు బాబా మరదలు. ప్రజలకేమో చెప్పాలనుకుంటారు, చెప్పండి. బోలో గణపతి. గైస్ చెప్పినా కదా, టీ షర్ట్లు అండ్ టవల్స్ తెప్పించాం కదా, ఇవే మన టీ షర్ట్లు మన గైస్ వేసుకున్నారు. చూడండి, ఎడ్లు అండ్ రైతు. సిడ్నీ గైస్ కాబట్టి సిడ్నీ అని వేయించినాం. అందరూ ఫ్రమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి నిజామాబాద్ వేయించినాం. గిటో వీడికి కూడా టీ షర్ట్ వేయించిన. ఇయో నాని గిటో ఎటు చూస్తున్నావు? అటు కాదురా. హాయ్ చెప్పు, ఇటు చెప్పు కెమెరాకి. ఉండగాడు ఇప్పుడు వచ్చిండు. యా రెడీయా లేడీస్? చలో మన లేడీస్ కూడా హారతులు పట్టుకొని వస్తున్నారు. గైస్ ఏమంటారు, వెళ్దామా లోపలికి? ఎందుకు వెయిటింగ్ ఇక్కడ? గణపతి వచ్చేసిందా? ఓకే, అందరు మన గాయస్ అందరు గణపతి కోసం వెయిట్ చేస్తారు. దేవుడి కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలా? ఏం కాదు, గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తారు కదరా, గాడ్ కోసం వెయిట్ చేయండి. చలో టైగర్ గాడు సుమంత్ గాడు మన గణేశుడిని తీసుకొని వచ్చారు. కార్లో ఉంది. గణపతిని ఇప్పుడు ఎదుర్కొని మన హాల్లోకి తీసుకుపోతాం.
హాల్ అటు చూడొచ్చు. గణపతి కార్లో ఉందా, రెడీయా? ఓకేనా? ఆ గణపతిని తీసుకొచ్చే విజువల్స్ చూడండి. ఇన్ 3, 2, 1 go! గైస్ యో గణపతిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాం. నెక్స్ట్ మా అందరూ గణేష్ గ్రూప్ ద్వారా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నది. రెడీ బాయ్స్? విష్ణు ఓకే, విష్ణు ఓకే. రాజాన్న కూడా మంచి డాన్సరే. ఏజ్ పెరిగిందని 10th క్లాస్ లో గణేష్ పండుగకి డాన్స్ చేస్తే అన్నకు ప్రైజ్ రావాలా, కానీ వేరే తూపుకపోయిందట. ఇద్దరు మీద ఇచ్చారు. అవుతుంది. అన్న తిన్నాడా లేదా అని కూడా అడగలేడు. పొట్టు తింటుండు. లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నా, లెఫ్ట్ హ్యాండ్ తో తింటుండ్రా. అరే సెల్ఫీలు అట్లా వస్తుందేమో. ఓకే ఓకే. సో మనం కూడా తినాలి గాయస్, ఆకలిస్తుంది. తిన్నాక మళ్ళా కలుస్తాం, ఓకేనా? అన్నం వేసుకున్నాం ఇంతకు ముందే. ఓడికి ములక్కాయలు రాలేవాట, ఒక్కడికి వచ్చినాయి. మా సడకు నాకు ములక్కాయలు వేసిండు. తినాల్సిందే ఇప్పుడు. ఎన్ని ఇస్తారా లడ్డు లడ్డు తినే ఆల్రెడీ 2 లడ్డులు వేసి తిన్నాక కలుస్తాం, ఓకేనా? ఓకే సరే. గిడిది అసలు కర్రీస్ అయితే సూపర్ అయినాయి. అన్ని కర్రీలు మంచిగా అయినాయి. ఇప్పుడు స్వీట్ ఇంకా తినలేను. స్వీట్ నెక్స్ట్ తిని స్వీట్ రివ్యూ కూడా చెప్తా. మంచిగా తినొచ్చి కార్లో కూర్చున్నా, చిన్న రిలాక్స్ అవుతున్నా. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, సో ఛార్జింగ్ పెట్టుకొని రిలాక్స్ అవుతున్నా. నెక్స్ట్ ఇంకా చాలా ఉంది, అప్పుడే అయిపోలేదు. తిన్న తర్వాతనే గణేష్ నిమజ్జనం అయిపోయింది అనుకుంటారు. నెక్స్ట్ టైం మెయిన్ పార్ట్ ఉంది, లడ్డు ఆక్షన్ ఉంది, భజన వేయాలి, అండ్ ఫైనల్లీ గణేష్ని నిమజ్జనం చేయాలి. లడ్డు పాట $100. ఓకే, ఎవరైనా ప్రీతి ముసాపూర్ 200. Sumit, come on. Sumit ready, 400. No. Come on, 450. 850. 850. రాధక్క 1300. 1900. రాజన్న 2300. 2400. ఎవరు అన్నయ్య వచ్చాడు. శశికాంత్ అన్న చెప్తుండు చెప్ప ఎట్లా రా వచ్చే కాంపిటీషన్ లేదు. గర్ల్స్ 2500. నీ పేరు మీద వాడతా. ఏం వాడతావు? వేలం పాట. నాకు సమానం లేదు, ఏదో వీసా కోసం పెళ్లి చేసుకున్నా. 2675 శ్వేతాలోక ఒకటోసారి, రెండోసారి 27 భరత్ రెడ్డి పిప్రి. లడ్డు దాదా అర్జున్ 2750. సో గైస్ లడ్డు ఆప్షన్ లో 2750కి మన రాహుల్ ఆప్షన్ లో వాడిండు. ఓకే చలో. జై
నిజానికి కొంప వంగిపోతుంది. రఘు బుడ్డే జై బోలో గణేష్ మహారాజ్ కి గాయ్స్. నిమజ్జనం దగ్గరకు వచ్చేసింది, చీకటి అయిపోయింది, లడ్డు ఆక్షన్ మంచిగా జరిగింది, లక్కీ డ్రా కూడా తీసేసాం, అంతా అయిపోయింది, అందరు మంచిగా తిన్నారు. గణేశుడు మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు. సో గణేశుడిని ఎట్లా పంపించాలి మనం? మంచిగా ధూమ్ధాంగా డాన్స్ చేసుకుంటూ పంపించాలి. ఓకేనా? ఇప్పుడు అదే డాన్స్ల సెక్షన్ మొత్తం లోపల అరేంజ్ చేసినాం, అంతా లైట్ ఆఫ్ చేసినాం, టోటల్ డిస్కో, ఓన్లీ గాడ్ సాంగ్స్. మళ్ళీ ఓన్లీ గాడ్ సాంగ్స్ కి డాన్స్ చేస్తున్నాం. గణనాథుడా అందరినీ మంచిగా చూడు, అందరు హ్యాపీగా ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. అండ్ ఇంకొకటి, మన హోమ్బుష్ బాయ్స్ పిల్లలకి పేరు పేరున నా ధన్యవాదాలు. చింతిస్తున్నాను శిరస్సు వంచి చింతిస్తున్నాను. అభినందిస్తున్నాను రా, చింతిస్తున్నాను. లేటెస్ట్ ఎంట్రీ మన సిడ్నీకి. చాలా వీడు చాలా పనిమంతుడు. వీడు మా సిడ్నీ హనుమంతుడు. ఓకే దేవుడితో ఓకేనా గైస్? చలో లోపల డాన్స్ సెక్షన్ అంతా రెడీ అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క మంచిగా డాన్స్ చేసి మళ్ళీ గణపతి ఇంకా నిమజ్జనం చేసుడు వేరే దగ్గర ఉన్నది. ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. మళ్ళీ గణపతిని అక్కడికి తీసుకెళ్ళి మంచిగా నీళ్ళల్లో నిమజ్జనం చేసి వచ్చేస్తాం. నా గొంతు కూడా ఆల్రెడీ వీకింది, సో అప్పటికి నేను హోస్టల్ ఉంటానో లేదు తెలియదు. తాగలే అంటే టైర్డ్ అయిపోయినా చాలా. తాగుతలేము అదే. సో పబ్లిక్ అట్లనే హోస్టల్ తాగకుండా చేయకుండా చేస్తున్నాం. సో మంచిగా చాలా భక్తి శ్రద్ధలతో చేసినాము. గణపతిని అక్కడ నిమజ్జనం చేసేది కూడా చూపిస్తాం. ఇప్పుడైతే వెళ్ళి డాన్స్ అయితే టైగర్ వేల్పూర్ మనోడు అంత మన పాలెమల్లుడు రావడానికి కారణం, ముఖ్య కారణం వీడే. పాలెంకైతే రాడు ప్రింట్ వేసినోడు అయితే అట్లా చెప్పు మరి. టైగర్ గారికి ప్రత్యేకంగా అభినందించాలి. అయ్యో మన టైగర్ గారికి ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఈ పచ్చతువాలి అండ్ టీ షర్ట్లు మంచిగా మన వేల్పూర్ నుంచి తెప్పించిండు. అదే ఆర్మూర్ లో వేపించి తెప్పించిండు. వాడికి ప్రత్యేక అభినందనలు. ఇంకా మన సుమంత్ గారికి కూడా అభినందన చేసుకోవాలి. ఎందుకంటే వాడి దగ్గర గణపతి ఇంట్లో కొంచెం అపార్ట్మెంట్ కొంచెం రిస్క్ అవుతుంది. అన్నకు టీ షర్ట్ రాకుండా అన్న ఒక మంచి క్రమశిక్షణతో ఈయన సిడ్నీలో వేయించుకున్న టీ షర్ట్. ఇది సైజ్ రాకుండా పోయి వేయించుకున్నాడు. సేమ్ ఇట్లా ఉండాలి. కుట్టిపించింది, ఇది ప్రింట్ మాంగారు రెడీమేడ్, ఇది కుట్టిపించింది. సో మన గణపతిని మనకు స్పాన్సర్ చేసిన దాత రాజశేఖర్ ఫ్రమ్ నూత్పల్లి, మనకు అత్యంత సన్నిహితుడు. సో వీడికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. అందరం కలిసి చేసినాము, అందరికి సక్సెస్ అయింది. హోమ్బుష్ బాయ్స్ ప్లస్ ఇన్వైట్ చేయగానే వచ్చిన అన్న బాక్సుల సైడ్ అన్నలు అందరి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఫైనల్గా పార్టీ సక్సెస్.
గాయస్ యో మా సడ్డాకుడు నాతో డ్యాన్స్ చేయాలని ముచ్చట పడుతుండు అప్పటి నుంచి తోలుకొని వచ్చినా స్టెప్పులు రావట స్టెప్పులు నేర్పిస్తాను. నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడేలా తయారవుతావు? చలో గాయస్, ఇక్కడ మన హాల్లో కార్యక్రమం అంతా అయిపోయింది. ఇప్పుడే మన సిస్టర్స్ గణపతి తీసుకొని పోయారు, కార్లో పెడుతుర్రు. సో కార్లో పెట్టినాక మనం సీదా నిమజ్జనం చేసే స్పాట్కి వెళ్తున్నాం. మనీష్ ఓకేనా? వెళ్దాం పని. మన సిస్టర్స్ కూడా మనతోనే వస్తా అంటారు. ఓం బుష్ గల్లీలో ఉన్నడే అందమైన గణపతి, సిడ్నీలో ఉన్నడే అందమైన గణపతి, మంచి గణపతి భలే బొజ్జ గణపతి, ఓ మంచి గణపతి ఓ బొజ్జ గణపతి. ఫైనల్ స్టేజెస్. బాయ్ 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 బుజ్జ గణేష. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. बहुत पप्पा बहुत पप्पा పసుకెళ్ళి రావు వెళ్ళంగా అజ్జు జారుతుంది. అజ్జు ఒకటి రెండు మెల్లమెల్లం ఉండదు, అటు మొక్కి తీరా గణేష్ మహారాజ్ కే. మోర్యా మోర్యా రే బప్పా మోర్యా రే.